జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. సౌండ్ తక్కువ సార్, చాలా ఆహ్లాదకరమైనటువంటిది. అందరికి అలాగే ఉందండి? ఆయనకు ఒక్కరికి అలా ఉందా? బానే ఉందండి, బానే ఉంది. మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోండి వేణుగోపాల్ గారు, మీ సైడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అందరికి బానే ఉందట, ఓకేనా? పరమ పవిత్రమైనటువంటిది మాఘమాసం. ఎన్నో గొప్ప పండుగలు వస్తుంటాయి ఈ నెల లోపల. ఇటువంటి పవిత్ర మాసం లోపల మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలి. భగవంతుడు ఎప్పుడు కూడా కొన్ని అంశాలలో మనకు కనిపిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా పూర్తిగా కనిపించాడు భగవంతుడు. ఏదో ఒక చిన్న అవతార రూపంలో మీరు అలా రోడ్డు మీద నుంచి వెళ్తూ ఉంటారు, ఏదో ఒక వ్యక్తి రూపంలో మీకు కనిపించి సహాయం చేస్తూ వెళ్తూ ఉంటాడు. కాబట్టి భగవంతుడు ఏదో ఒక అంశలో ఉన్నాడు అనేటటువంటిది మనకు తెలిసిన కొన్ని అంశ అవతారాలే కాకుండా అనేక అవతారాలలో కూడా భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. ఈ అవతారాలలో పూర్ణ అవతారాలు అని చెప్పేసి ఉన్నాయి. స్టక్ అయిందా అందరికి? తర్వాత వ్యూహ అవతారాలు, తర్వాత పూర్ణ అవతారాలు అని ఇలాగా లీలల రూపంలో కనిపించాడు. కొన్ని లీలలు చేసేసి కనిపించి మాయమైపోయాడు. అదే విధంగా భగవంతుడు మనకు చిన్నగా ఒక అంశ, ఏదో ఒక రాక్షసుని చంపాలి, వేదాలను కాపాడాలి, చిన్నగా కనిపించి మాయమైపోతాడు. వ్యూహము అంటే ప్రద్యుమ్నుడు, నానిరుద్ధుడు, సంకర్షణుడు, వాసుదేవుడు, వీటిని వ్యూహ అవతారాలు అంటారు. వ్యూహం అంటే ప్లానింగ్. ఇక చివరిగా పూర్ణ అవతారాలు. పూర్ణ అవతారాలు అంటే భగవంతుడు తనంతట తనే పూర్తిగా కనిపించడము, తనంతట తనే పూర్తిగా కనిపించడం. ఇది చాలా గొప్పదైనటువంటి విషయం. భగవంతుడు చాలా గొప్పదైనటువంటి తన కళలన్నింటినీ చూపిస్తూ కనిపిస్తూ ఉంటాడు. ఇందులోపల ఏమవుతుంది, భగవంతుడికి ఉన్నటువంటి రకరకాల కళలు కనిపించినట్లయితే అది మనకు భగవంతుడి యొక్క రూపం. కానీ ఈ అన్ని కళల స్వరూపము అయినట్లయితే భగవంతుడి యొక్క అంతర్యామి రూపము, భగవంతుడి యొక్క నిరాకార రూపము. సో ఈ నిరాకార రూపము, ఈ సాకార రూపము, ఈ రెండు కూడా మనకు చాలా చాలా ముఖ్యమైనటువంటివి అని చెప్పొచ్చు. నిరాకార రూపం అంటే భగవంతుడు అన్ని కళలు ఉన్నాయి, కానీ ఆయన వేరువేరుగా కనిపించడు. దాన్ని నిష్కలము అంటాము. నిష్కలము అంటే ముక్కలు ముక్కలుగా కానిది. సకలము అన్నాం అనుకోండి, రెండోది నిష్కలం అపోజిట్ సకలం. సకలం అనే మాట అయితే అందరం విన్నదే. సకలము అంటే ఏంటంటే రకరకాల రూపాలలో, నీ రూపంలో, నా రూపంలో, వారి రూపంలో, వీరి రూపంలో, ఇలా అనేక రూపాలలో కనిపించేదాన్ని సకలము అంటారు. భగవంతుడు నిష్కలుడు, భగవంతుడు సకలుడు కూడా. సకలము అంటే కళలు, తనకున్నటువంటి కళల రూపంలో కనిపించేవాడు, అంటే తనకున్నటువంటి పూర్ణమైనటువంటి కళలలో కనిపించేటటువంటి వాడు. ఇటువంటి మహానుభావుడు భగవంతుడు. ఆ భగవంతుడు ఎవరైతే ఉంటారో ఆయన మన జీవితాన్ని మారుస్తాడు. ఎలా మారుస్తాడు? తన లీలల ద్వారా తను ఎలా చెయ్యాలి, ఏమి చెయ్యాలి అనేటటువంటి విషయాలను మనకు తెలియజేయడం ద్వారా. ఇప్పుడు మనకేమవుతుంది, ఏ పని ఎలా చేస్తే మంచిదో తెలియదు, ఏ పని ఎలా ఉంటే మంచిదో తెలియదు, ఏమీ తెలియదు. జీవితం లోపల మనం చాలా సార్లు ఏది చెయ్యాలో తెలుసుకోలేనటువంటి స్టేజ్ లో ఉంటాము. కానీ అటువంటిప్పుడే మనకు భగవంతుడి యొక్క ఉపయోగం ఉంటుంది. అంటే ఏంటంటే భగవంతుడు ఏం చేశాడో చూస్తాము, భగవంతుడు ఎలా ఆచరించాడో చూస్తాము. ఆయన భగవంతుడుగా ఆచరించాడా, మానవుడుగా ఆచరించాడా ముందు గుర్తించాలి. మానవుడిగా ఆచరించినప్పుడు మనం వాటిని ఆచరించాలి, భగవంతుడిగా ఆచరించినప్పుడు వాటిని ఆరాధించాలి, స్తుతించాలి. మళ్ళొకసారి చెప్తున్నా,
రాముడి అవతారం ఉంది. రాముడి అవతారం ఏంటి? మానవ అవతారము. కాబట్టి ఆయన ఆచరించినవి మనం ఆచరించవచ్చు. ఏకపత్ని వ్రతం లాంటివి, మాట తప్పకుండా ఉండడం గాని, పితృవాక్య పరిపాలన గాని, ఇటువంటివన్నీ కూడా. అదే విధంగా ఒకవేళ కనుక మనం శ్రీకృష్ణ అవతారంలో తీస్తే శ్రీకృష్ణుడు చేసిన పనులన్నీ చేయకూడదు. శ్రీకృష్ణుడు చెప్పిన బోధనలను వింటూ వాటిని పాటించాలి అంతే. ధర్మబద్ధంగా ఉండు అంటే ఆ ధర్మబద్ధంగా ఉండాలి. ప్రేమపూర్వకంగా ఉండు, ప్రేమపూర్వకంగా ఉండాలి. అందులో నువ్వు ఆత్మస్వరూపాన్ని చూడు, ఆత్మస్వరూపాన్ని చూడాలి. అంతేగాని ఆయన లీలలను ప్రకటిస్తాను, నేను కూడా కాలింది యూనో సర్పం పైన నేను డాన్స్ చేస్తాను అంటే కుదరదు. నేను కూడా వెళ్ళి గోపికల వస్త్రాపహరణం చేస్తాను అంటే కుదరదు. అవి లీలలు, ఆ భగవంతుడి యొక్క లీలలు. మనకు వినపడ్డం లేదు సార్. నిమిషం వెయిట్ చేయమన్నారు కదండి, వస్తారు. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి అందరికి? ఓకే సార్, వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. కాబట్టి భగవంతుడు చేసినటువంటి పనులు మనము చేయాలి అంటే ఆయన మానవ అవతారం ఎత్తాలి. భగవంతుడిని చూసి అనుసరించాలి అంటే ఆయన భగవంతుడు అవతారంలో ఎత్తాలి. ఈ భగవంతుడు అవతారం ఎత్తినటువంటిది శ్రీకృష్ణ అవతారము. కృష్ణ అస్తు భగవాన్ స్వయం. ఆయన కోసం రాసినటువంటిది ఈ భాగవతము. నిజం చెప్పాలంటే భాగవతంలో మన అందరి దేవుళ్ళ చరిత్ర ఉంది, కానీ దీన్ని ప్రత్యేకంగా శ్రీకృష్ణ భాగవతం అనే అంటాము. ఇది ఒక్కటే మనకి ఇప్పుడు లభ్యమవుతున్నటువంటి పుస్తకాలలో అత్యంత గొప్ప పుస్తకం. చాలా పుస్తకాలు ఏమయ్యాయంటే మనవి ఎవరెవరో మధ్య లోపల పండితులు వారు ఏవో విషయాలను రాసేసి వాటన్నిటినీ కూడా పాడు చేసేశారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే అందులో ఉన్నటువంటి విషయాలని మనకు అందకుండా చేసేశారు. ఏం రాశారో తెలియదు, ఏదో రాసేశారు. పండితులు వాళ్ళకి తోచిన భక్తితో రాశారు. తప్పు చేయాలని కాదు, ఎంతో కొంత మనకు పోయిన జ్ఞానాన్ని అందించాలని ప్రయత్నం చేశారు. తద్వారా మిగతా గ్రంథాలలో కొంతవరకు మన పండితులు కల్మషం చేసినది ఉన్నప్పటికీ భాగవత పురాణం అలాంటిది కాదు. అందుకే నారాయణ భట్టాత్రి ఏం చేశారు అంటే తన దగ్గర ఉన్నటువంటి ఋగ్వేద తత్వము అద్భుతమైనటువంటి జ్ఞానము, ఆ జ్ఞానంతో ఆయన ఏం చేశారంటే ఇది నేను రాసి తీరుతాను, నా రోగాన్ని తగ్గించుకోవాలి, మరి చిన్నతనంలో 27 ఏళ్లకే ఇటువంటి సమస్య వస్తే ఎలాగా అని చెప్పేసి ఆయన తలుచుకోవడము. మరి దానికి కావాల్సినటువంటి డైరెక్ట్ రూపం శ్రీకృష్ణుడే. గురువాయువులోనే కూర్చున్నాడు. గురువు ప్లస్ వాయువు, బుద్ధి ప్లస్ మనస్సు, మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము. ఈ విధంగా ఆయన ఏమంటున్నారు, నేను వీటితో కూర్చుని రాస్తాను, నా శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం రెండు బాగుపడాలి. ప్రతి దశకం తర్వాత భగవంతుడు నా ఆరోగ్యాన్ని బాగు చేయి, భగవంతుడు నా ఆరోగ్యాన్ని బాగు చేయి, మెల్లమెల్లగా భవరోగం నుంచి నన్ను బాగు చేయు, సంసార బాధల నుంచి నన్ను బాగు చేయు. అంటే మన లోపల కూడా ఆ పరిణతి కనిపించాలి. కేవలము శారీరక ఇప్పుడున్నటువంటి సమస్యలు, లౌకిక సమస్యలు ఎవరికి లేవు, అందరికి ఉన్నాయి. ఎవరినైనా కదిలించండి, నాకు ఒక ప్రాబ్లం ఉందంటే నాకు ఒక ప్రాబ్లం ఉందని జనాలు క్రూరులుగా తయారైపోతున్నారు. ఎవరిని కదిలించినా కూడా లావా, ఎవరికి చూస్తే వాడికి నాకున్న ప్రాబ్లమే పెద్దది అనిపిస్తుంది. ఎవరికో చిన్న పిల్లాడు ఉన్నాడు, వాడికి చిన్న ఉద్యోగం వస్తుంది, వాడంటాడు నా కొడుకు పెద్ద ఉద్యోగం రాలేదు అని బాధపడతాడు. ఇంకోటి పెద్ద ఉద్యోగం ఉన్నవాడు ఇంకో ప్రమోషన్ రాలేదని బాధపడతాడు. ప్రమోషన్ వచ్చిన వాడు నేను అమెరికాకి వెళ్ళాలని బాధపడతాడు. ఇవన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు పెద్ద ప్రాబ్లమ్స్ అనిపిస్తాయి. నా పిల్లలు చాలా కష్టపడిపోతున్నారు బాబోయ్ అని అంటారు. ఏమంటాం ఇలాంటి వాళ్ళని? కాబట్టి ఏంటంటే జీవితంలో కష్ట సుఖాలు అనేటటువంటివి మామూలు, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఈ అవతారాన్ని ప్రారంభించాడు. ఈ అవతారం చెబుతూ ఉండగా అయిపోయింది. నారాయణ భట్టాద్రి లోపల క్రమ పద్ధతి లోపల అద్భుతమైనటువంటి మార్పు రావడం కనిపించింది. ఆయన తన ఆరోగ్యాన్ని చక్కగా గుర్తించుకోగలిగారు, తనలో ఉన్నటువంటి ఇబ్బందులని చక్కగా గుర్తించుకోగలిగారు. అందులోపల మనకు తెలిసినటువంటిదే ఇది 3వ అవతారము. ఎవరు? సుతపుడు కృష్ణి వారి మొదటిది. 2వ గర్భం ఎవరికి వచ్చాడంటే ఆయన అదితి కశ్యపులకు. ఇది 3వ సారి మళ్ళీ ఆయన వారి గర్భంలోకి దేవకి వసుదేవుల రూపంలో మరి వారికి సంతానంగా వచ్చేశాడు. ఇక ఏముంది, అద్భుతమైనటువంటి కథ మనం అందరము తెలుసుకున్నాం, క్లుప్తంగా చెప్పుకుందాం అవన్నీ. కంసుడు తన చెల్లెలకి పెళ్లి చేద్దాం అనుకోవడము, పెళ్లి అద్భుతంగా చేయడము. చెల్లెలంటే విపరీతమైనటువంటి ప్రేమ కంసుడికి. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక ఆడపిల్ల, దాంతో ఆమెను అద్భుతంగా పెళ్లి చేసి తీరా చూస్తే వసుదేవుడికి అప్పటికే 6-7 పెళ్లిళ్ళు అయిపోతాయి, అయినా కూడా ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఎందుకోసము అంటే అయ్యో నా చెల్లెలకి మంచి వ్యక్తిని ఇవ్వాలి, వసుదేవుడు అంత మహానుభావుడు.
సో అప్పటికే ఆయన గోల్డెన్ పెళ్లిళ్ళు అయిపోయాయి వసుదేవుడికి. అయినా కూడా ఆయనకి ఇవ్వడము, చివరికి అశరీరావు అని ఆయనకి చెప్పడము, వీరి అష్టమ గర్భంలో నీ శత్రువు ఉన్నాడని. చివరికి వారిని సంహరించాలనుకోవడము, వాళ్ళందరినీ సంహరించడము, తర్వాత శ్రీకృష్ణ పరమాత్మని వసుదేవుడు తీసుకెళ్లి నంద వ్రజంలో ఇచ్చేసి రావడము, యోగమాయ అవతారం ఉండడము, శ్రీకృష్ణుడి కంటే ముందు 7వ గర్భం లోపల ఆదిశేషువు జన్మించడము. ఈ విధంగా ఏమైందంటే అద్భుతమైనటువంటి కథలు తెలుసుకున్నాం. తర్వాత పుట్టినప్పటి నుంచే ఇంకా శ్రీకృష్ణుడు ఎంత అందంగా, ఎంత మనోహరంగా తన ఆటలతో వాటితో ఊర్లో వాళ్ళందరినీ కూడా తను మైమరపిస్తున్నాడు. అందరూ కూడా శ్రీకృష్ణుడి కోసం అందరూ పనులు మానేస్తున్నారు. అందరూ మానేసేసి ఈయన ఇంట్లో వచ్చి కూర్చుంటున్నారు. శ్రీకృష్ణుడు ఇలా చేశాడు, శ్రీకృష్ణుడు అలా చేశాడు, అదే కథలు, అవే లీలలు, అవే మాటలు. తర్వాత ఇంట్లో పని చేసుకోవడం, వెళ్ళిపోయి శ్రీకృష్ణుడి మాటలు చూడడం. శ్రీకృష్ణుడు ఇలా చూస్తాడు, ఏంది ఇంకా గ్యాంగ్ రాలేదు అని చెప్పేసి ఇలా చూస్తాడు. అందరూ వస్తారు, రాగానే మళ్ళీ అల్లరి పనులు స్టార్ట్. అలా చిన్నతనం నుంచి అందరినీ కూడా ఆకర్షించడం మొదలెట్టాడు. అందులోనే భాగంగా అదే కాకుండా రాక్షస సంహారం. శ్రీకృష్ణుడు 2 పనుల కోసం వచ్చాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఒకటేమో రాక్షస సంహారము, రెండవదేమో ఎప్పటి నుంచో మోక్షం కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది, కొంతమంది రాక్షసుల రూపంలో ఉన్నారు, కొంతమంది దేవతల రూపంలో ఉన్నారు, కొంతమంది మునుల రూపంలో ఉన్నారు, కొంతమంది తాపస్విల రూపంలో ఉన్నారు, పక్షుల రూపంలో ఉన్నారు, పశువుల రూపంలో ఉన్నారు, గోపికల రూపంలో కూడా ఉన్నారు. వీరందరికీ కూడా 1 షాట్ స్పెషల్ కేస్, స్పెషల్ డ్రైవ్, అందరికీ కూడా ఒక్కసారి మోక్షం ఇవ్వాలి. అలాగే ఎంతో మంది రాక్షసులని, కొంతమంది దుర్మార్గులను చంపడం ద్వారా భూమిపైన భారం తగ్గించాడు. కొంతమంది మంచి వారిని చంపడం ద్వారా శాప విమోచనం. కొంతమంది దేవతలకేమో మోక్షం ప్రసాదించడం. మిగతా పశువులు, పక్షులు, మునులు, వీళ్ళందరూ చెట్లు చేమల రూపం లోపల, ఇసుక రేణువు రూపం లోపల, గోపికల రూపం లోపల ఉన్నటువంటి మహానుభావులందరికీ కూడా ఒక్క షాట్ లోపల మోక్షం ఇవ్వడానికి ఆయన జన్మనెత్తాడు. దీనిలోనే భాగంగా పూతన ఎప్పుడైతే మరణించిందో అప్పుడు అక్కడి నుంచి గంధం వాసన వచ్చింది అన్నటువంటి విషయాన్ని ఊర్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఈవెన్ తగలబెడుతుంటే గంధం వాసన రావడం ఏమిటి అని. ఇదే విషయంలో కూడా తృణావర్తుడు సుడిగాలి రూపంలో రావడము, శ్రీకృష్ణుని ఎత్తుకుపోదాం అనుకోవడము, చివరికి ఆయన పడిపోవడం కిందకి, ఆయన శరీరం మీద శ్రీకృష్ణుడు పడడం, ఊర్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. పిల్లాడేమో కూర్చొని ఆడుకుంటూ అమ్మా అని ఇట్లా చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దబదబా వచ్చేసేసి యశోద వచ్చేసేసి పిల్లాడికి భయపడకుండా ఇలా తన చెంగుచాటున పాలిస్తూ, అమ్మయ్య నాన్న భయపడక నాన్న అని చెప్పేసి. ఏం భయపడతాడు, తనే కదా చంపింది. ఇలాగా గడుస్తున్నాయి రోజులు గడుస్తున్నాయి. తర్వాత ఆవిడ ఏం చేస్తుంది, ఈ పిల్లవాడు ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, పెద్దాడైతున్నాడు పిల్లాడు, అల్లర్లు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి ఊర్లో వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తారు. చేయగానే చూసావా మా ఇంటి లోపల ఉట్టి కొట్టడానికి ఫ్రెండ్స్ నెక్కిచ్చి కొడుతున్నాడు, తర్వాత కుండలన్నీ పగలగొడుతున్నాడు, పాలు ఆల్రెడీ తాగేస్తున్నాడు, ఆవుల దగ్గర మాకు పాలు లేకుండా చేస్తున్నాడు. వాళ్ళు కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ప్రేమతోనే కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కానీ యశోదకి ఎప్పుడో ఒకసారి కలుపుమంటూ ఉండేది. ఏంటి వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్నారు నా కొడుకు మీద అని చెప్పేసి. చేస్తున్నాడని చెప్పేసి ఎంత ముద్దుగా ఉన్నాడు. ఏంటయ్యా నీ పేరేంటయ్యా అని ఒక ఆవిడ దగ్గరికి పిలిస్తే నా చెప్తా కడుపు మన ఒక్కసారి కొరికేసట ఆవిడ చెప్పని. ఆవిడంటూ చూడు ఇక్కడ ఈ ఘాటు కనిపిస్తుందా నీకు, ఏంటమ్మా ఇది చిన్నపిల్లాడు ఇలాగా చేయడము, ఇలాంటివన్నీ చేస్తున్నాడు. మళ్ళీ అక్కడ ఆవుంది అంటే దాన్ని లేగదూడని నిప్పేశాడు, అది కాస్త మాయమైపోయింది. ఇలాగ అన్ని అల్లరి పనులు చేస్తూ ఉన్నాడు. గ్యాంగ్ అంతా వేసుకొస్తాడు, కుండలు బగలు కొడుతున్నాడు, అందరి మూతులకు రాస్తున్నాడు. మొన్న అత్త కోడలు ఉంటే కోడలు మూతికి రాసేశాడు. తెల్లారు లేచిన తర్వాత అత్త చూసి అవన్నీ కోడలు తాగిందని చెప్పేసి కోడల మీద గొడవలు. ఇలా మా ఇళ్లలో అన్ని గొడవలు అవుతున్నాయి, ఎంత కాపలా కాస్తామో మా ఇళ్లకు అని చెప్పేసి ఎప్పుడూ అంటూ ఉంటుంది. దాంతో ఆవిడ అంటుంది అనమాట, అమ్మ వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారమ్మా, నేను అలాంటి అన్న కాదు అని. ఒక రోజు ఏమైతుంది, మన్ను కూడా తింటాడు. మన్ను కూడా తినగానే బలరాముడు వచ్చి చెప్పాక ఆవిడ నమ్ముతుంది. అప్పుడు అమ్మ నేను మన్ను తినలేదమ్మా అని. మనం దీన్ని మనం ఒక పాట రూపంలో కూడా తెలుసుకున్నాము. మయ్యా మోరే మై నహి మాఖన్ ఖాయో, మై నహి నేను తినలేదు, మాఖన్ కాయో నేను మాఖన్ అనేది నేను తినలేదు, నహి ఖాయో అంటే తల్లి ఊరుకోదు, కోపం వస్తూ ఉంటుంది. వస్తే అంటాడు, అమ్మ నేను ఇంత బేబీగా ఉన్నాను, నేను పశువుల మందతో వెళ్ళిపోతూ ఉన్నాను, నాకు టైం ఎక్కడ ఉంటుంది వీటన్నిటిని తినడానికి, నాకేమీ ఉండదు, నేను మఖన్ తినలేదమ్మా అని అంటాడు. తర్వాత నువ్వు నా మంచి అమ్మవు కదా, నా మీద కోపం తెచ్చుకోవు కదా అంటాడు. తల్లికి కోపం పోతూ ఉంటుంది. పోయిన తర్వాత ఊర్లో వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారమ్మా, ఇక ఈ రోజు నుంచి నాకు విసుగొచ్చేసిందమ్మా, ఇక నువ్వు ఇచ్చావు కదా ఈ పనులు ఏమి చెయ్యను పో. పొద్దున్న లేచి వెళ్తుంటే ఇంత చిన్న పిల్లాన్ని అని కూడా చూడకుండా 5 ఏళ్ల పిల్లాన్ని అలా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే వాళ్ళందరితో పాటు వెళ్తూ మట్టి కొట్టుకుపోయి ఇంటికి వస్తే, అమ్మ నువ్వు ఇదా నాతో చేస్తున్నది, నాకు అన్ని అంటుంటే ఆవిడ నవ్వొస్తూ ఉంటుంది. చివరికి ఒళ్ళో పెట్టుకుంటుంది, అయ్యో నాన్న ఊర్లో వాళ్ళందరి మాటలు విని ఏదో పిచ్చి దానిలాగా చేస్తున్నారా, నువ్వు తినలేదు నాన్న, నువ్వు మాఖన్ తినలేదు. వీడంతదాకా మై నహి మాఖన్ ఖాయో, నేను అమ్మా నెయ్యి తినలేదు, అమ్మా నేను నెయ్యి తినలేదు, నేను తినలేదు, వెన్న తినలేదు, ఇవన్నీ తినలేదు అని చెప్తూ ఉన్నవాడు కొద్దిగా మాటను మార్చేసి మయ్యా మోరే అమ్మ నా అమ్మ
మైనేహి మాఖను కాయో, నేనే తిన్నాను ఆ మాఖను అని చెప్పి చెప్తాడు. చెప్పగానే తల్లి ఎంత ఆనందపడుతుందో, పర్లేదు తింటే తిన్నావు, ఏముంది ఇంకా చేసుకుంటారులే అని వదిలేస్తుంది. ఈ విధంగా ప్రేమతత్వం మనుషులలో పూర్తిగా నిండిపోయినటువంటి వాడు, వారి అమాయక హృదయాలలో నిండిపోయినటువంటి మహానుభావుడు. కాబట్టి ఇది మాటల విషయం కాదు. ఈ దేవకి వసుదేవులకు కేవలము ఆ ద్రోణు అనే వసువు ఆయన భార్య కోరుకున్నటువంటి కోరికల వల్ల ఈయన ఇక్కడ వాళ్ళకి జన్మించి వారికే నందుడు యశోదగా జన్మించాడు. ఆయన ఎవరనుకుంటున్నావు? వసువు. వసుదేవుడు అంటే ఏదో మాటలు కాదు. వసువు అంటే సంపదలు ఇచ్చేవాడు. అష్టవసువులలో ఒకడు మనకు. ఈయన కూడా తెలుసు, ప్రభాసుడు, భీష్ముడు. అలాగే ఈ ద్రోణుడు అనేటటువంటి వసువు ఆయన భార్య కోరుకుంటే వాళ్ళకి సంతానంగా వచ్చాడు ఈయన మాటలు కాదు. వీళ్ళిద్దరూ గొప్ప వాళ్ళయ్యా, మహోన్నతమైనటువంటి వాళ్ళు అని చెప్పి. తర్వాత ఏమైతుంది, ఇలా లీలలు చేస్తూ ఉంటాడు ఆయన, లీలలు చేస్తూ ఉంటాడు. ఇందులోకి బకాసురుడు వస్తాడు. బకాసురుడు అంటే బకము అంటే కొంగ రూపంలో, వత్సం అని చెప్పేసి ఆవు రూపంలో ఒకడు వస్తాడు. వాడిని కూడా చంపేస్తారు. చంపేసి ఈ విధంగా వీళ్ళు చంపేసిన తర్వాత తెలుస్తూ ఉంటుంది ఊర్లో వాళ్ళకి, వీళ్ళు కాస్త బాగానే చేస్తున్నారని అర్థమవుతుంది. ఇదే సమయంలో తల్లి ఒక రోజు మన్ను తిన్నాడు అనేసరికి ఈయన వచ్చేసి చెప్పేసరికి విశ్వరూపం చూపించేసేసాడు. ప్రపంచమంతా కనిపిస్తుంది ఆయనలోనే. ఎక్కడ చూసినా కూడా ఆయనే కనిపిస్తున్నాడు. ఎక్కడ చూసినా కూడా ఆయన ఉదరాలే, ఎక్కడ చూసినా కూడా ఆయన ముఖాలే, ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండాలే. మనకు కనిపిస్తున్న ఒక్క మిల్కీవే గెలాక్సీ కాదు, ప్రపంచంలో విశ్వంలో ఉన్నటువంటి అన్ని గెలాక్సీలు ఆవిడ చూడగలుగుతుంది. నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుళ్ళు, బ్లాక్ హోల్స్, ప్రపంచము, ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులు అన్ని కూడా ఆయన నోటిలోనే కనిపిస్తూ ఉంటుంది. అలా ఆవిడ కొద్దిసేపు ఇది నేను చూస్తున్నది ఏమిటి, ఇదంతా నిజమా లేక ఇంకేదన్నా మాయ జరుగుతుందా ఇక్కడ, నాకు తెలియకుండా ఏం జరుగుతుంది అని అలా బాధపడుతూ ఆనందపడుతూ తన్మయత్వంలోకి వెళ్తూ ఉన్నాయి. నిజంగా ఇది చూస్తున్నది అసత్యం అయిపోయిందా అని అనుకునేసరికి చివరికి ఆఖరికి పాపం ఆయన అసత్యం చేసేసాడు. సో ఈ విధంగా ఏమైందంటే మహోన్నతుడైనటువంటి శ్రీకృష్ణుడు మెల్లమెల్లగా పెద్దవాడైతున్నాడు. గోవర్ధన పర్వతానికి కూడా అందరితోని పూజ చేయిస్తాడు. సో ఇలాగా ఏంటంటే గోవర్ధన పర్వతం యొక్క గొప్పతనాన్ని కూడా గుర్తించడం జరుగుతుంది. వత్సుడు, బకాసురుడు వీరిని కూడా చంపినప్పటి నుంచి ఊర్లో వాళ్ళకి మెల్లమెల్లగా ఇతనంటే గౌరవం ఏర్పడము, కొంత చిన్న గ్యాంగ్ కూడా తయారవడము జరుగుతుంది అన్నమాట. సో ఇంతవరకు మనము ఒక నెల రోజుల కిందటి వరకు తెలుసుకున్నవి ఇంతవరకు తెలుసుకున్నాం అన్నమాట. చాలా అద్భుతమైన వాటి గురించి మళ్ళీ వర్ణిస్తే మళ్ళీ ఇంకో గంట సేపు వర్ణించవచ్చు. తర్వాత ఇలాగే జరిగింది. ఇంకొక రోజు ఏమైందంటే వీళ్ళు వనభోజనాలు చేద్దామని చెప్పేసి అందరూ కూడా నిశ్చయించుకుంటారు అనమాట. సరే, వనభోజనాలు అంటే మంచి వనం వెతకాలి, మంచిగా కూరలు, పచ్చళ్ళు. ఈయనకి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. పెరుగు జనరల్ ఇట్లా చేతులకు పూసుకొని ఇక్కడ ఆవకాయ ముక్కలు పెట్టుకొని అవి తింటాడు అనమాట. పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం ఈయనకి. సో భోజన పదార్థాలు ఇవన్నీ కూడా వెంట తీసుకుని వీళ్ళందరూ కూడా గ్యాంగ్ అంతా వెళ్తారు అనమాట. ఆవు దూడలు కూడా వెంట వెళ్తాయి. ఈ గోపాలకులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళంతా కూడా వెనక్కి వెళ్తారు. చక్కగా నడుస్తూ ఉంటారు అనమాట. వీళ్ళంతా ఆనందంగా నడుస్తూ ఉంటారు. దీనికి శ్రీకృష్ణుడు నడుస్తుంటే పాదధూళి ఎగిరిపడుతూ ఉంటుంది. అక్కడి నుంచి మునులు, ఋషులు వాళ్ళందరూ చూస్తారు. ఆ పాదధూళి అంతా కూడా వాళ్ళు తీసుకుని రాసేసుకుని దాంతో అయిపోయింది, ఇంకా ఇంతకంటే ఏం కావాలి అని చెప్పేసి ఆనందంతో పులకరించిపోతుంది భూమి తనపైన నడుస్తున్నందుకు అనుకుంటే ఆ ధూళిని శరీరానికి రాసుకుని మహర్షులందరూ కూడా పులకరించిపోతున్నారు. తెలిసిన వాళ్ళు మాత్రమే భగవంతుడిని గుర్తిస్తారు. భగవంతుడు ముందు కనిపించినా కూడా మనకు ఈజీగా దొరికే విషయాలని మనం జీవితంలో జనరల్ గా గుర్తించం. కానీ ఇక్కడ భగవంతుడు కళ్ళ ముందు తిరుగుతున్నప్పటికీ కూడా వారి అమాయకత్వం వల్ల కొంతమంది గుర్తించలేదు, మరికొంతమంది ఏమో వారి యొక్క ఆలోచనల వల్ల గుర్తించలేకపోతున్నారు. ఇతను మన మిత్రుడు, మన సఖుడు అని చెప్పి అనుకున్నారు, కానీ ఎవరు కూడా ఇతడు ఖచ్చితంగా భగవంతుడు అని ఎవరు అనుకోలేకపోయారు. ఎన్ని మహిమలు చేసినప్పటికీ కూడా ఎవరు అనుకోలేకపోయారు అనమాట. సరిగా చక్కగా వెళ్ళేసరికి అక్కడ మంచిగా భూమి అంతా కూడా పచ్చగా ఉంది. ఆ పచ్చటి భూమి మంచిగా అంతా కూడా ఎక్కడ చూసినా కూడా స్నేహితులందరూ కూడా కూర్చున్నారు ఒక దగ్గర. దూడలన్నింటినీ, ఆవులన్నింటినీ కూడా పద వదిలేసేవయ్యా, మేతకు వదిలేసేయండి అని చెప్పేసి అంటారు. ఇంతలోకే అఘాసురుడు అనే ఒక రాక్షసుడు. అయితే ఈ రాక్షసులందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఒకటేంటంటే ఈయన కంసుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. మనకు ద్వాపర యుగం వరకు కూడా రాక్షస జాతి అనేది, గంధర్వ జాతి అనేది, దేవతా జాతి అనేది, ఈ జాతులంతా కూడా మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడటము, మనతో కలవడము, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. ద్వాపర యుగం యొక్క చివరికి వచ్చేసరికి తగ్గిపోయింది. ద్వాపర యుగం దాటాక పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు మనం దేవతలను డైరెక్ట్ గా చూడాలన్నా, యక్షులని డైరెక్ట్ గా చూడాలన్నా, కుబేర వాళ్ళందరినీ డైరెక్ట్ గా చూడాలన్నా వీరందరినీ కూడా చూడలేము. నా వాయిస్ వినిపిస్తుందా? క్లియర్ గానే ఉందా? ఓకే. సో కాబట్టి అలాగా అందరూ కూడా ఆయనని చూసి మురిసిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, గుర్తించిన వాళ్ళు చాలా
సరే, ఇంతలోకి ఈ రాక్షసులను ఎవరైతే పంపించాడో ఈయన అందులోపల అఘాసురుడు అని ఉన్నాడు. అఘాసురుడు అంటే కొండ చిలువ రూపం లోపల పెద్ద నోరు తెరుచుకుని ఉంటాడు. ఈ గోపాల బాలులందరూ కూడా ఇది పెద్ద పర్వతంలాగా ఉంది, అది నోరు తెరిచి ఉండేసరికి అందులో చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు. పెద్ద గుహేమో అనుకుంటారు వాళ్ళు. అనుకొని అందరూ కూడా నడుచుకుంటూ వెళ్తారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, జనరల్ గా గుహలోకి దాంట్లోకి వెళ్ళాలన్నా కూడా మామూలుగా మనుషులు వీళ్ళు భయపడతారు. కానీ వీరందరూ ఎందుకు భయపడడం లేదంటే, శ్రీకృష్ణ భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన ఏం చెప్పాడు మనందరికీ కూడా, ధైర్యంగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి, అశోచ ఏడవకుండా ఉండండి. ఈ 3 శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ముఖ్య విషయాలు. ధర్మబద్ధమైన జీవితం ఎప్పటికీ తప్పనిసరి. చాలా మంది అంటారు, ఏం చేయమంటారు ఇప్పుడు మమ్మల్ని ధర్మబద్ధం అంటే అంటారు. కానీ నడిచే ప్రతి అడుగు ధర్మబద్ధంగా నడుస్తున్నావా? చాలా మంది శ్రీకృష్ణుడి గురించి తెలియక, శ్రీకృష్ణుడి గురించి సినిమాలలో సీరియళ్లలో చూసి శ్రీకృష్ణుడు అబద్ధాలు చెప్పించాడు, శ్రీకృష్ణుడు కుతంత్రాలు చేయించాడు, శ్రీకృష్ణుడు చెడ్డవాడు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. సీరియల్స్ లో చూస్తూ వాటిని చూసేమైంది, మన వాళ్ళు కూడా శ్రీకృష్ణుడు చెడ్డవాడు, ధర్మరాజు అబద్ధాలు చెప్పాడు, ఇటువంటి మాటలు మాట్లాడుతూ మన ధర్మాన్ని మరింత అర్థం చేసుకోకపోవడం కాకుండా ఇంకా దరిద్రంగా తయారవుతుంది. దానివల్ల ఏమవుతుంది, కష్టాలు బాధలు వీళ్ళెవరికి కూడా తీరడం లేదు. కానీ శ్రీకృష్ణుని అలా ఆనందంగా నమ్ముతూ ఆయన మాతోటి ఉన్నాడు అని చెప్పి ధైర్యంగా వెళ్ళిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ గుహలోకి వెళ్ళిపోయారు. గుహ లాంటి ఆ అఘాసురుడి యొక్క నోటిలోకి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ వెళ్ళారు, ఆడుకుందాం, లోపలికి వెళ్ళిపోయి ఆడుకుందాం అని చెప్పి. శ్రీకృష్ణుడికి లోపలికి వెళ్ళగానే వెళ్తుంటే ఆవు దూడలు, ఆవులు అవి ఏం చేస్తాయి, అవి కూడా వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళిపోగానే ఇంకా అప్పుడు మెల్లగా లోపలికి వెళ్ళగానే ఒక్కపోత మొదలైంది, వేడి మొదలైంది, ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి అర్థమైంది. అప్పుడు వీళ్ళందరూ లోపల ఉన్నారు అన్న విషయం తెలిసినటువంటి శ్రీకృష్ణుడు కూడా తను కూడా లోపల ప్రవేశించి ఒక్కసారిగా తన శరీరాన్ని మెల్లగా 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 పెద్దగా చేయడం మొదలెడతాడు అనమాట. దాని గొంతు భాగం వచ్చేసి చాలా పెద్దగా చేసేస్తాడు. పెద్దగా చేసేసరికి అప్పటికి అది ఊపిరి ఆడదు. కొద్దిసేపటికి దానికి ఊపిరి ఆగదు. ఎందుకంటే గొంతు అంటే ఎవరికైనా ఊపిరి వచ్చేది కదా. అప్పుడు అది ఇలా 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 పొర్లి 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 అప్పుడు అది గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు దాని నోటిని పూర్తిగా చీల్చేసేసి తను మెల్లగా ఆవులని, దూడలని, తర్వాత ఈ గోప బాలులను వీళ్ళందరినీ కూడా తనతో పాటు బయటికి తీసుకొచ్చేసాడు అనమాట. వాళ్ళు ధైర్యపడ్డారు కాబట్టి దేవుడు వచ్చాడు. ప్రహ్లాదుడు నమ్మాడు కాబట్టి ఆయన స్తంభాన్ని పగలగొట్టుకుని మరీ రాగలిగాడు. అఘాసురుడు చనిపోగానే చూస్తూ ఉంటే ఆయనలోంచి ఒక జ్యోతి వచ్చి శ్రీకృష్ణుడిలో కలిసిపోవడం మొదలెడుతుంది. దేవతలు, అప్సరసలు వీళ్ళందరూ అక్కడి నుంచి ఆనందంతో వాళ్ళు నృత్యం చేయడం కూడా కనిపిస్తుంది. ఇది బ్రహ్మదేవుడు చూస్తాడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎవరి తన శ్రీకృష్ణుడు? అవతారం అంటారు, నిజమే, వైకుంఠంలోకి వెళ్ళి చూశాడు ఆయన. వైకుంఠంలో ఎవరు కనిపించలేదు. కొంతమంది అన్నారు వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి పూర్తి స్థాయి అవతారంగా భూమి మీద వచ్చాడు. ఇప్పటి వరకు కేవలం ఒక చిన్న అంశతో వచ్చేవాడు, ఇప్పుడు పూర్తి స్థాయిగా వచ్చాడని. కానీ బ్రహ్మదేవుడికి ఎక్కడో అనుమానం, నిజమా ఇది? ఆయన చూస్తూ ఉంటారు, ఇట్లా బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతూ ఉంటారు. కొంతమంది దేవతలు కూడా శ్రీకృష్ణుడు పూర్ణ అవతారము అని చెప్పేసి నమ్మని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలా ఆశ్చర్యపోతూ ఉంటారు. పెట్టండి అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కదా, శ్రీకృష్ణుడు ఎక్కువతుంది వాయిస్. అవుతుంది. కనిపిస్తున్నా? కనబడుతుంది. ఆ విధంగా భగవంతుడు పూర్తి స్థాయి లోపల ఎప్పుడైతే అవుతుందో అప్పుడు జనాలు వెంటనే గ్రూప్ లోంచి వదిలేసి వెళ్ళిపోతున్నట్టుగా అవుతుంది కదా. ఎందుకలా అవుతుంది? నేను సరే ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది టెలిగ్రామ్ లో, కానీ జనాలు కొంతమంది వెళ్ళిపోయి మళ్ళీ వస్తున్నారు ఎందుకు? హలో, వాళ్ళదే నెట్ ప్రాబ్లం అనుకొని వెళ్ళేసి వస్తున్నారు సార్. వెళ్ళకండి అంటే అదే మరి తెలియదు ఇంతమంది అంటే ఒక్కసారిగా 15-20 మంది వెళ్ళిపోయినట్టుగా అవుతుంది.
సో అంతమంది వెళ్ళరు కదా. ఇప్పుడు చూసారా, ఇందాకటికి ఇప్పటికీ కనీసం 20 మంది తక్కువ ఉన్నారు. మరి ఎందుకు ఈ హడావిడో మరి దేని జనాలకి ఏమిటో హడావిడి, ఏమిటో కంగారు. సో ఏమిటో కట్ అవుతుంది కూడా సార్, మాకు కూడా కట్ అవుతుంది. కట్ అవుతుందంటే ఇంటర్నెట్ కట్ అయిపోతుందా? ఇంటర్నెట్ కట్ అవుతుంది సార్. మళ్ళీ ఇంటర్నెట్ ఇంట్లో ఉంది, నెట్ ఉంది ఇంట్లో, అయినా కూడా ఎందుకో టెలిగ్రామ్ ఇబ్బంది కట్ అవుతుంది. అవుతుంది. టెలిగ్రామ్ కట్ అవుతుంది. ఓకే. సో అయితే అదే, సో అప్పుడు ఏమవుతుంది, వీళ్ళందరూ మళ్ళీ భోజనం, మళ్ళీ భోజనాలు పెట్టుకుంటారు. శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ అంత పెరుగు, చేతికి అంత పెరుగు రాసుకోవడము, మధ్య లోపల ముక్కలు, ఆవకాయ ముక్కలు పెట్టుకోవడము, ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళందరితో కూర్చొని తింటూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏమిటి ఇంత సింపుల్ గా, ఇంత అందరితోని చక్కగా జోక్స్ వేస్తూ, ఒకరి మీద ఒకరి పైన కామెంట్స్ వేసుకుంటూ, నవ్వుకుంటూ, కవ్విస్తూ ఇలా భోజనం చేస్తూ ఉంటే దేవతలందరూ ఆశ్చర్యపోతారు. ఎన్ని తింటే వాడు, దేవతలు కూర్చొని పెద్ద పెద్ద యజ్ఞ భాగాలు ఇస్తారే, హవిస్సులు అవి అంటాం కదా, అవన్నీ తీసుకునేటటువంటి భగవంతుడు ఇంత సింపుల్ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాడు, ఇంత కల్మషం లేనటువంటి మనుషులతో ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నాడు చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. సో ఇవన్నీ చూస్తున్నాడు బ్రహ్మదేవుడు. చూసి ఏంటి ఇదంతా కూడా నిజమేనా, నేను కూడా ఒకసారి పరీక్షిద్దాము అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి అక్కడ ఏం చేస్తాడు, ఉన్నటువంటి ఆవులు, దూడలు అన్ని కూడా ఒక్కసారిగా మాయం చేసేస్తాడు. మాయం చేసేయగానే గోపబాలులందరూ భోరున ఏడుస్తారు, అయ్యో ఆవులు కనిపించలేదు, దూడలు కనిపించలేదు, అవి కనిపించలేదని. శ్రీకృష్ణుడు మెల్లగా అన్నం తింటున్నట్టుగా, చద్దన్నం తింటున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఆయన ఏం చేస్తాడు, ఆగండి ఆగండి నేను చూసొస్తాను అంటాడు. ఎందుకంటే ఇప్పుడు తనక్కడ ఉంటే గోపబాలులని బ్రహ్మదేవుడు మాయం చేయడు, దూడలని మాయం చేశాడు, ఆవులను మాయం చేశాడు, కానీ ఈ గోపబాలులని మాయము చెయ్యడు. తను పక్కకెళ్తే మాయం చేస్తాడు. అందుకని చెల్లు బ్రహ్మదేవుడికి ఒక అవకాశం ఇద్దాము అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు అక్కడి నుంచి బయలుదేరి పక్కకెళ్తాడు, నేను చూసొస్తాను ఆగండి అని. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, ఈ గోపబాలులను కూడా మాయం చేసేస్తాడు. ఇంకా ఇంకా ఏమైతుంది, దాచిపెట్టేస్తాడు. దాచిపెట్టే కానీ శ్రీకృష్ణుడు వస్తాడు, ఆయనకు తెలిసిన విషయమే కదా. సో ఆ విధంగా ఏం చేశాడు, అప్పుడు మెల్లగా అన్ని దూడల రూపాలు తనే తీసుకున్నాడు, అందరు గోపబాలుల రూపాన్ని కూడా తనే తీసుకున్నాడు, అందరి వాయిద్యాలు, అందరి కొమ్ము, మురళి ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తనే తీసుకుని వాళ్ళలాగే తను కూడా పూర్తి స్థాయి అలంకరణ చేసుకుని సాయంత్రం వరకు ఇక్కడ వాటిని అందరినీ కూడా పశువులను కాచే సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి అందరితో పాటు బయలుదేరి మళ్ళీ బృందావనంలోకి వచ్చాడు. ఇప్పుడు ఎవరున్నారు, అన్ని రూపాలలో కూడా ఉన్నటువంటిది భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడే. బ్రహ్మదేవుడి మాయ ఏం పనిచేయలేదు, ఊర్లో వచ్చారు. ఇదంతా కూడా ఏంటంటే పరమాత్మ యొక్క మోహం వల్లే జరిగింది కానీ బ్రహ్మదేవుడు ప్రత్యేకంగా కాదు. ఒక్కొక్కసారి మనకు మనలో ఉన్నటువంటి సందేహ నివృత్తి కోసం కూడా భగవంతుడు ఎటువంటి పనులు చేస్తూ ఉంటాడు. భగవంతుడికి తెలియదు ఏంటంటే శ్రీకృష్ణుడు నిష్కల రూపంలో ఉన్నాడా, సకల రూపంలో ఉన్నాడా. ఇప్పుడు చూసినట్టయితే సకల రూపంలో, అన్ని రూపాలలో ఆయననే ఉన్నాడు. నిష్కల రూపం, శివలింగం ఒక రూపం, దానికి ఏమి రూపం ఉండదు, ఏమీ ఉండదు, అటువంటి రూపంలో కూడా వెళ్ళగలడు భగవంతుడు. ఇప్పుడు చూసినట్లయితే అందరి రూపాల్లోకి తను రాగలడు, అటువంటి రూపంలోకి కూడా తను వెళ్ళగలడు. సో ఇటువంటి మహోన్నతమైనటువంటి ఆనంద స్వరూపుడి రూపం లోపల వస్తాడు. ఇంటికి వెళ్తాడు, ఇంటికి వెళ్ళగానే ఇంట్లోపల అందరూ కూడా ఆహ్వానిస్తారు వాళ్ళ పిల్లల్ని. వాళ్ళకి ఎవరు ఏమి తేడా చూడరు. అన్ని దూడలు ఎక్కువ ఆ రోజు పాలు తీసుకున్నాయట తల్లి దగ్గర. తల్లిలకు కూడా ఎంతో ఆనందంగా ఉన్నాయి. ఎందుకో ఈ రోజు తెలియదని, ఎందుకంటే అన్ని దూడల రూపంలో ఉన్నటువంటిది శ్రీకృష్ణుడే. ఇక తల్లిదండ్రులు, గోపబాలుల తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, వాళ్ళ పిల్లల రూపంలో వచ్చినటువంటిది కూడా శ్రీకృష్ణుడే. ఆ గోపికలంతా కూడా మరింత దగ్గర తీసుకుని ఎందుకు ఈ రోజు ఇంత ఎక్కువ తన్మయత్వంగా ఉంది ఇదన్నమాట. అంటే మనకు ఒక్కసారి ఆలోచించండి, మనకు పుట్టినటువంటి పిల్లల్ని మనం ఇంత ఆనందంగా చూస్తాం, అలాంటిది ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టించినటువంటి ఆ భగవంతుడే మన పిల్లవాడిగా పుట్టినప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటాము. మనోహరమైనటువంటి గొప్పదైనటువంటి ఆనందము, ఆ గొప్పదైనటువంటి ఆనందము ఇక్కడ వాళ్ళందరి లోపల కనిపిస్తుంది. ఆ తన్మయత్వం వాళ్ళందరి లోపల కనిపిస్తుంది. పరమాత్మనే వాళ్ళందరి సంతానంగా రావడం అనేటటువంటిది ఏదైతే ఉందో వారికి మమతానురాగాలు ఎంత చెప్పాలో తెలియదు, అలాగా పెంచుకుంటూ ఉంటున్నారు, అలా అయిపోతుంది. ఆఖరికి గమ్మత్తైన విషయం ఏంటంటే ఇది సంవత్సర కాలం గడిచిపోతుంది. వీళ్ళ అన్నగారు ఉంటాడు బలరాముడు, ఆ బలరాముడికి కూడా తెలియదు వీళ్ళందరి రూపంలో ఉన్నటువంటిది శ్రీకృష్ణుడు అన్న విషయం. కానీ ఇంతకు ముందర కంటే ఎక్కువ ప్రేమగా ఉన్నట్టుగాను అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే గోపబాలుడు కాదు వీళ్ళు అనేది మాత్రం ఎప్పుడు అనడు. శ్రీకృష్ణుడు నిష్కల బ్రహ్మము, బలరాముడు సకల బ్రహ్మము, గోపికలందరూ కూడా ఇప్పుడు ఆ సకల బ్రహ్మంలో భాగమే. ఈ విధంగా అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు చివరికిగా కాన్లే అని చెప్పేసి ఇది తప్పదిగా శ్రీకృష్ణుని మనం ఏం చేయలేము, ఈయన మహానుభావుడే అని చెప్పేసి ఆవు దూడలను, పిల్లలని వీరందరినీ కూడా వదిలేస్తాడు అనమాట.
వదిలేసిన తర్వాత అప్పుడు ఎవరెవరో కూడా ఏమి తెలియనటువంటి పరిస్థితి, అందరూ కూడా ఒక్కసారిగా కలిసిపోయారు. అందరూ శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నారు, వాళ్ళ రూపంలో అందరికి డూప్లికేట్స్ కనిపిస్తున్నారు. ఈ బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతారు, ఎవరు ఎక్కడున్నారు, అందరూ డూప్లికేట్లు కనిపిస్తున్నారని చూస్తే అన్ని రూపాల లోపల కూడా 4 హస్తాలతో, అందమైనటువంటి నవ్వుతో, ఒక చక్కటి మురళితో, ఒక అద్భుతమైనటువంటి కిరీటంతో, నల్లటి రూపం లోపల ఆనందమైనటువంటి రూపము, నలుపు అంటే నీలము అంటే లీనము చేసేటటువంటి లక్షణం ఉన్నది. ఆ రూపం లోపల అందరూ కనిపిస్తూ ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎంతమంది కృష్ణులు అందరూ కృష్ణులు కనిపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి లోపల కూడా శ్రీకృష్ణ భగవాను చూస్తారు. చూసేసరికి వీళ్ళందరూ కూడా అలా అనంతుడి మీద పడుకున్నట్టుగా కనిపిస్తుంది. ఒక సైడ్ చూసినట్టయితే లక్ష్మీదేవి పాదాలు నొక్కుతోందా అన్నటువంటి రూపాన్ని కూడా బ్రహ్మదేవుడు చూశాడు. అప్పుడు చూసినట్టయితే అందరూ దేవతలు, రాక్షసులు అందరూ కూడా వచ్చి దండం పెడుతున్నట్టుగా చూస్తున్నాడు. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతున్నాడు. బ్రహ్మదేవుడికి అప్పటి వరకు ఏదైతే సందేహం ఉందో ఈయన మహిమ వల్ల 1 year వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటంటే భగవంతుడు తన పూర్తి రూపంని బ్రహ్మదేవుడికి చూపిస్తున్నాడు. బ్రహ్మదేవుడికి కూడా ఎవరు తండ్రి, తనకు ఆయన ఎవరు, అసలు తను ఎందుకు పుట్టాడు అనేది విషయం కూడా తెలియదు. ఈ విషయాన్ని మనం భాగవతంలో స్టార్టింగ్ లో తెలుసుకుందాం. చివరికి ఆయన తప అనే మాట వినిపిస్తే తపస్సు చేయడము, అలా 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆయనకు నాభి ద్వారా భగవంతుడిని చేరుకునేటటువంటి అవకాశం వచ్చింది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అప్పుడు తను ఎక్కడైతే సృష్టిని ఆపాడో మళ్ళీ అక్కడి నుంచి సృష్టి చేయమని భగవంతుడి యొక్క అనుజ్ఞ వల్ల చేశాడు. కాబట్టి ఆయనకు కూడా అనుమానమే. మనం ఇదే విషయాన్ని శృతి గీతలు తెలుసుకున్నప్పుడు కూడా తెలుసుకున్నాం. భగవంతుడు ఎలా ఉంటాడు అని చెప్పి ప్రశ్న వచ్చినప్పుడు ఎవరు కూడా చెప్పలేకపోతారు. అందరూ వెళ్తారు బ్రహ్మదేవుడి దగ్గరికి, నువ్వు చెప్పవయ్యా, నారాయణ మహర్షి చాలా గొప్పవాడు, మనకు వేదాలు అందించిన వాడు, ఆయన దగ్గరికి ఎన్నో ఉపనిషత్తులు కూడా అందించాడు, ఎన్నో సూక్తాలు అందించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమయ్యా భగవంతుడు ఎలా ఉంటాడంటే నాకేం తెలుసు, బ్రహ్మగారిని అడుగుదాం పదండి అంటారు. బ్రహ్మగారు అంటారు నాకేం తెలుసు. సనక సనందన సనత్ సుజాత సనత్ కుమార్ వాళ్ళు అంటారు మాకేం తెలుసు. వాళ్ళు బ్రహ్మదేవుడు నాకేం తెలుసు. ఆయన నిష్కలుడు, విడదీయలేనటువంటి వాడు. ఈ ప్రపంచమంతా వ్యాప్తి చెందిన వాడిని ఎక్కడ విడదీయగలుగుతావు నువ్వు? అటువంటి పరమాత్మ అని అప్పుడు శృతుల దగ్గరికి, వేదాల దగ్గరికి వెళ్ళి అప్పుడు భగవంతుడు ఎలా ఉంటాడు అని తెలుసుకుంటారు. అంటే మొత్తం భాగవతము చదివిన తర్వాత కూడా భగవంతుడి యొక్క నిష్కల రూపం మాత్రమే మనకు తెలుస్తుంది. ఎంతసేపు ఈ రూపంలో ఉన్నాడు, ఆ రూపంలో ఉన్నాడు అంటే కుదరదు. అన్ని రూపాలలో ఆయనే ఉన్నాడు. అన్ని రూపాలలో ఆయనే ఉన్నప్పుడు ఏ రూపం అని చెప్పి చెప్పగలం? ఏ రూపం అని చెప్పి చెప్పగలము. ఈ విధంగా బ్రహ్మదేవుడు ఒక్కసారిగా మోహం వచ్చేస్తుంది భగవంతుడి పైన, ఆశ్చర్యపోతాడు. చివరికి తనలో ఉన్నటువంటి తప్పు అంతా కూడా తెలుసుకుంటాడు. ఆయన భగవంతుడికి దండం పెట్టేసి వెళ్ళిపోతాడు. మహానుభావ, ఇంతమంది హృదయాలలో నువ్వు ఉన్నావు, ఇంతమంది మానసిక బాధలను నువ్వు తగ్గించావు, ఇంతమందిని ఇంత ఉల్లాసంగా ఉంచావు. నేను ఆ గోప బాలకుల కంటే కూడా ఏ విధంలో తక్కువ చెప్పు. నా రోగాన్ని నువ్వు ఎందుకు తగ్గించవు? నన్ను భవరోగం నుంచి బయటికి తీసుకెళ్ళు. నేను కూడా నిష్కల్మషంగా అలా నవ్వేలాగా చెయ్యు. నేను కూడా యాదవులలో ఒకరిని అని చెప్పేసి అనుకో అని చెప్పేసి అంటాడు అనమాట. మెల్లమెల్లగా ఇక శ్రీకృష్ణుడు ఎదుగుతూ ఉంటాడు. కౌమార దశ వస్తుంది. ఇప్పటి నుంచి కాపాడటం మొదలెడతాడు. ఇంకా అంతవరకు ఏంటంటే వాటిని అలా తీసుకెళ్ళడం, మేతకు తీసుకెళ్ళడము ఇవే. ఇప్పుడు ఏంటంటే ఇక మెల్లమెల్లగా వాటిని కాపాడడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. చాలా సంతోషంగా ఆయన ఏంది గోత్ర అంటారు. గోత్ర అంటే మీనింగ్ ఏంటంటే భూలోకము. గోత్ర రక్షణకై వచ్చాడు. గోత్ర రక్షణ అంటే గోవుల యొక్క రక్షణ లేక భూలోకం యొక్క రక్షణ. భూలోకానికి రక్షణ ఎప్పుడు కలుగుతుంది? ఈ భూమి పైన ఉన్నటువంటి భారం ఏదైతే ఉందో దుర్మార్గుల సంఖ్య తగ్గినప్పుడు మాత్రమే. కాబట్టి తగ్గిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ భూమికి ఎక్స్పాండ్ అయ్యే అవకాశం లేదు. ఎంత ఉందో అంతే ఉంటుంది. దేవతా లోకాలు, ఆ లోకాలు, ఈ లోకాలు ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. కానీ భూలోకము ఎక్స్పాండ్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు. అందువల్ల ఈ లోకం పైన పాప భారం తగ్గి పాపాత్ములు వెళ్ళిపోతే కొత్త వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ విషయాన్ని తెలిసి మళ్ళీ ఇంకా ఏ విధంగానైనా కూడా ఇంకా మెల్లమెల్లగా ఒక్కొక్కరిని సంహరిస్తూ ఉంటాడు. కొంతమందిని తనలో కలిపేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ వనంలో వెళ్తారు. ఒక రోజు వెళ్ళి చక్కగా అక్కడ ఉన్నటువంటి పుష్పాలను, ఫలాలను అన్నిటిని చూస్తూ ఉంటారు, స్వీకరిస్తూ ఉంటారు, నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. నీడ బాగుంటుంది, చక్కటి పక్కనే ఉన్నటువంటి కాళింది నది ఘోష వింటూ ఆనందంగా వెళ్తూ ఉంటారు అనమాట. వీళ్ళ మిత్రుడు ఒకడు ఉంటాడు, శ్రీదాముడు. సుధాముడు కాదు, శ్రీదాముడు అని. అతను ఏమంటాడంటే ఇక్కడ తాళవనము అని ఒకటి ఉంది,
తాళపత్రాలు ఏవైతే రాస్తారో, దేంతోనైతే రాస్తారో ఆ తాళవనం అని ఉంటుంది. ఆ తాళవనం దగ్గరికి వెళ్దాము, చాలా బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేస్తాడు. వీళ్ళ గోప బాలకుడు ఒకడు శ్రీరాముడు అనేవాడు చెప్తాడు. చెప్పగానే సరే వెళ్ళండి అని చెప్పేసి వెళ్తారు. వెళ్ళగానే అక్కడ తాడి పండ్లు కనిపిస్తాయి. తాడి చెట్లని తొయ్యాలి. మరి తాడి చెట్లను ఊపాలి అంటే చాలా శక్తి కావాలి. అందరూ కూడా ఏం చేస్తారు, బలరాముడు ఉంటాడు కదా, బలరాముడితో చెప్తారు. బలరాముడు తన శక్తి అంతా ఉపయోగించి ఊపేసరికి ఆ పన్నెండు కింద పడతాయి, అందరూ ఏరుకుంటూ ఉంటారు. ఈ డిస్టర్బెన్స్ కి మెల్లగా లోపల ఉన్నటువంటి ధేనుకాసురుడు అనేటటువంటి రాక్షసుడు అక్కడికి వస్తాడు. ధేనుకుడు వాడి పేరు. ఆ ధేనుకుడు అనేటటువంటి రాక్షసుడు అక్కడికి వస్తాడు. వచ్చేసిన తర్వాత ఇంకా ఆవులను రక్షించాలి, ఈ ధేనుకుడిని సంహరించాలి అని చెప్పేసి ఈ ధేనుకుడికి మళ్ళీ పెద్ద గ్యాంగ్ ఉంటుంది, జంబూకా గ్యాంగ్. జంబూకం అంటే అందరూ నక్కల రూపంలో ఉంటారు. ఆ నక్కల రూపంలో ఉన్నటువంటి గ్యాంగ్ అందరూ కూడా అక్కడికి వస్తారన్నమాట. వస్తే వాళ్ళందరినీ కూడా సంహరించాలి. సో ఇప్పుడు ఇదేం చేస్తాడంటే బలరాముడితో చెప్తాడు, ఇప్పుడు ఈ ధేనుకుడిని చంపాలి, ఈ ధేనుకుడితో ఉన్నటువంటి జంబూకములను ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మనం చంపవలసినటువంటి అవసరం ఏర్పడిందయ్యా అని చెప్తారు. చెప్పగానే ఇంకేముంది, విజృంభిస్తారు. ఇద్దరు కలిసి ఒక్కొక్కరిని తీసుకెళ్లి ఆ చెట్టుకేసి కొట్టడం. ఒక్కొక్కరిని ఎట్లా అయితే మనం పండని కనుక చెట్ల కొట్టిలా క్యాచ్ పట్టుకుంటామో ఆ టైప్ లో కూడా ఒక్కొక్కరిని తీసుకెళ్లి చెట్ల కొట్టేయడం, చంపేయడం, చెట్ల కొట్టేయడం, చంపేయడం. నక్కల రూపంలో ఉన్నారు వాళ్ళు. ఆ విధంగా అందరినీ చంపేస్తారు అనమాట. ఇదే ఒక మాట ఏంటంటే ఇక్కడ ఒక గమ్మత్తైన కథ కూడా చెప్పాడు ఈయన నారాయణ భట్టాద్రి. వరుణుడికి జంబూకుడు అని ఒక పేరుంది. వరుణదేవుడికి, వర్షం దేవుడికి ఆయనకు ఒక పేరుంది జంబూకము అని. ఆయన భయపడిపోయాట. అంటే జస్ట్ ఇది జోక్గా చెప్పినటువంటి మాట. భయపడిపోయాట, అరే నాకు జంబూకం అనే పేరు ఉంటే నన్ను కూడా విసిరి కొడతాడేమో దేవుడు అని చెప్పేసి. ఆ జంబూకం అనే పేరు కేవలం మనకు వేదాలలో మాత్రమే ఉంది, కానీ పురాణాలలో వీటిలో ఎక్కడా కూడా ఇక మళ్ళీ రాకుండా చూసుకున్నాడు. ఆ పేరు చెరిపేశాడు. మన సినిమాల్లో చూస్తాం కదా, మన పాత పేరు, పాత హిస్టరీ అంతా కూడా పోలీసులు చెరిపేస్తూ ఉంటారు కదా, ఆ విధంగా చెరిపేస్తారు అనమాట. కేవలం వేదాలలో మాత్రమే వరుణుడి పేరు జంబూకము అని ఉందన్నమాట. సో ఇంకా ఏముంది, ఇలా దుష్టులందరూ చనిపోతూ ఉంటారు. అవతారం యొక్క ఫలం కదా, ఇప్పుడు ఇలా ధేనుకాసురుడు చనిపోయాడు, అవతార ఫలం ఇదే కదా అని దేవతలందరూ అనుకుంటూ ఉంటారు. ఈయన ఏం చేస్తాడు, కింద ఫలాలు తింటూ అవును అవతార ఫలం ఇదే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ తింటూ ఉంటాడు. వాళ్ళనేదేమో రిజల్ట్, అవతారం యొక్క రిజల్ట్ అని వాళ్ళంటే ఈయన అంటాడు ఫ్రూట్స్ ఇవే కదా అని చెప్పేసి హ్యాపీగా తాడి పండ్లను తను తినుకుంటూ మళ్ళీ ఈ గ్యాంగ్ ఉంటారు కదా, తొట్టి గ్యాంగ్, ఆ గ్యాంగ్ అందరికి కూడా వేస్తూ ఉంటారు. మళ్ళీ అందరూ జోక్స్లు ఇది చేస్తారు. మళ్ళీ ఎవరికి తక్కువ కాకూడదు. మళ్ళీ అందరూ దగ్గరికి వచ్చి శ్రీకృష్ణ ఇది చూడు ఎంత బాగుందో, అన్ని వారే ఉంటాయి, అన్ని ఒక రకంగానే ఉంటాయి, కానీ వాళ్ళు తింటున్నవి కూడా ఇచ్చేసి శ్రీకృష్ణుడికి తినిపిద్దామని కోరిక అన్నమాట. మంచిగా గుజ్జు ఉండి బాగా రసం ఉన్నటువంటివన్నీ కూడా తాడి పండ్లు అన్ని, తాడి చెట్ల ఇవి ఉంటాయి కదా, అవన్నీ కూడా తినేసేసి ఎంతగానో సంతోషించి మళ్ళీ మిగిలినవి ఇంకా ఇళ్ళకి కూడా పట్టుకెళ్ళిపోతారు అనమాట. పట్టుకెళ్ళిపోయి అక్కడ అందరూ చెప్తారు, తెలుసా ఇవాళ ధేనుకాసురుడు ఎవరైతే మన ఆవులను చాలా రోజులుగా హింసిస్తున్నాడో ఆ ధేనుకాసురుడు కూడా చనిపోయాడు ఈ రోజు అని చెప్పేసి చెప్పగానే ఇక ఊర్లో ఉన్న వాళ్ళందరూ సంతోషపడతారు. మహాత్మా, ఇన్ని పనులు చేసిన వాడివి, నా రోగాన్ని తగ్గించడానికి నీకు ఏం మాయరోగం అయ్యా, తగ్గించవేందుకు, ఇంత బాధగా ఉందయ్యా, నాకు తట్టుకోలేకుండా ఉన్నాను, సంసార సాగరం అనేటటువంటిది ఈదడం చాలా కష్టము, ఎందుకయ్యా నువ్వు ఈ సంసార సాగరం నుంచి నన్ను బయటపడయ్యావు అని చెప్పేసి నారాయణ భట్టాద్రి బాధపడుతున్నాడు. సరే ఇదే సమయం లోపల సౌబరి అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఎవరు అంటే యాక్చువల్ గా మాంధాత అని, ఆ మాంధాత యొక్క 50 అమ్మాయిలను పెళ్లి చేసుకుంటాడు అనమాట. ఈయన మామూలుగా మంచి మహర్షి, చాలా గొప్ప శక్తులు ఉన్నటువంటి వాడి కథ మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. నారాయణీయంలో చెప్పలేదు కాబట్టి ఊరికే చెప్తున్నాను నేను. ఈయన ఏమైతుందంటే ఒకసారి ఈయనకేంటంటే సంసారం అంటే మోహము అవి ఏమి ఉండవు. ఆయన వెళ్ళేసి ఏం చేస్తాడు, నీళ్లలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు అక్కడ చేపలన్నీ కూడా ఆనందంగా ఉండడం చూస్తాడు. నాకు కూడా వైఫ్ పిల్లలు ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఇటువంటి మోహమే మళ్ళీ మనము వేదవ్యాసుడికి కూడా జరిగింది. ఒకసారి పక్షులు ఆనందంగా ఉండడం చూసి నాకు కూడా వైఫ్ అండ్ పిల్లలు ఉంటే బాగుంటుంది కదా అని అనుకోవడం మనం శ్రీదేవి భాగవతంలో చదువుకున్నాం. ఎప్పుడైతే మణిద్వీప వర్ణన చెప్పుకున్నామో అప్పుడు కూడా చదువుకున్నాం కదా. అదే విధంగా ఇక్కడ కూడా అటువంటి కోరిక కలుగుతుంది ఈ సౌబరి అనేటటువంటి మహర్షి. ఈయన చాలా గొప్పవాడు, చాలా ఓపిక ఉన్నటువంటి వాడు. అటువంటిది ఆయన కూడా మోహానికి గురయ్యాడని చెప్పి తర్వాత ఆయన వెళ్తాడు. మాంధాత యొక్క 50 మంది పుత్రులను వీళ్ళని కూడా, ఇది మనకు రామాయణంలో కూడా వస్తుంది. మాంధాత యొక్క 50 మంది ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత అందరినీ వదిలేసి తను చేసిన తప్పు తెలుసుకుని మళ్ళీ ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చేస్తాడు అనమాట. అంటే ప్రవృత్తి మార్గంలో వెళ్ళినప్పటికీ కూడా బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళీ నివృత్తి మార్గంలోకి వచ్చి తీరుతారు అందరూ. సరే ఎనీవే ఇదంతా మనకు పాస్ట్ కథ. ఇప్పుడున్న దీంట్లోపల వస్తే ఈయనకి ఏంటంటే ఈ చేపలతో ఆనందంగా ఉన్న సమయం లోపల ఏమవుతుందంటే చేపలతో ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అవన్నీ అలా ఉండడం చూసి ఓ రోజు ఏమవుతుందంటే అక్కడికి గరుత్మంతుడు ఆకలిగా చూస్తాడు. అరే ఉంది కదా అని చెప్పేసి అందులో ఒక చేప తీసుకొని చక్కగా తింటూ ఉంటాడు. ఈయన కుమిలిపోతాడు. అప్పటిదాకా ఆనందంగా తుల్లుతూ
ఎగురుతూ సంతోషంగా మిగతా వాటన్నిటితోటి ఆడుకుంటున్నటువంటి ఆ చేప ఒక్కసారిగా చనిపోవడం చూసి ఎంత బాధపడిపోతాడో, గిలగిలా 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 కొట్టుకుంటాడు ఈయన సోబర్. కొట్టుకుని అయ్యో చూడు జీవం ఉన్నటువంటి చేపను ఒక్కసారిగా చంపేశాడని చెప్పేసి ఒక్కసారిగా చెప్తాడు. ఇక్కడ కనుక నువ్వు ఈ కాళింది నది యొక్క సరస్సు అయితే ఇక్కడ ఒక మాట, ఈ కాళింది నది అంటారు, దీన్ని కాళింది మడుగు అని కూడా అంటారు. కాళింది అంటే ఎవరు? యమున. యమున అంటే యమధర్మరాజు యొక్క చెల్లెలి పేరు యమున. ఆమె ప్రవహించే నది పేరు కాళింది నది. మనం యమునోత్రిలో చూసిన నది పేరు కాళింది నది అన్నమాట. ఆ కాళిందినే మళ్ళీ శ్రీకృష్ణుడి గురించి ఈయనను ప్రేమించి ఈయన కోసం తపస్సు చేసి ఈయనను పెళ్లి చేసుకుంటుంది అన్నమాట. సరే, అయితే ఆ యమునా నదినే ఇక్కడ ఒక పాయ ఏదైతే వీళ్ళ ఊర్లోంచి వెళ్తుందో దాన్ని కాళింది నది అంటారు అన్నమాట. అయితే ఈ మడుగు కూడా అని మనకు అక్కడక్కడ చెప్తూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. మడుగు, సరస్సు, నది, నది యొక్క చిన్న భాగమే మడుగు, సరస్సు, అంతే. అక్కడ ఏమి పెద్ద మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా మడుగు లోపల ఈ మడుగులోకి వచ్చావంటే మాత్రం నువ్వు చచ్చిపోతావు, ఈ నీళ్లు తాగేవంటే చచ్చిపోతావు అని చెప్తాడు అనమాట. సరే, ఇదే సమయం లోపల ఏమవుతుంది, ఇక గరుత్మంతుడు ఇందులోకి రాకుండా అయిపోతాడు. ఇక గరుత్మంతుడు ఇందులో ఉన్న చేపలు తినకుండా వెళ్ళిపోతాడు. ఆయన విష్ణుమూర్తి వాహనం, ఇంద్రుడి కంటే కూడా పవర్ఫుల్. అయినప్పటికీ కూడా ఋషుల శక్తి ఎంత ఉంది అని చెప్పి చూపించడానికి ఇది మనకు ఒక సరైనటువంటి ఉదాహరణ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సరే, ఇదే టైంలో ఏమవుతుందంటే ఈ ఎవరైతే కాళీయుడు అని ఎవరైతే ఉన్నాడో ఒక సర్పము, వాడికి చాలా 1000 పడగల పైన ఉంటాయి వాడికి. వాడు కూడా ఈ సర్ప జాతి లోపల చాలా గొప్పవాడు అనమాట. సో వాడు ఏం చేస్తాడంటే ఒకసారి అనుకోకుండా అతనికి గరుత్మంతుడితోటి కొట్లాట అవుతుంది. ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తాను, మళ్ళీ ఇది మనకు ఇందులో లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. గరుత్మంతుడు వాళ్ళ నాన్నగారికి 2 భార్యలు, అంటే ఇద్దరంటే చాలా మంది భార్యలు. అందులో 2 వినత, కద్రువ. వినతకందరూ కూడా వినతకేమో 2 పిల్లలు పుడతారు. మన గరుత్మంతుడు అన్నగారి పేరు అరుణుడు లేదా అనూరుడు. ఈ కద్రువ ఎవరైతే ఉన్నారో ఆమెకి చాలా మంది పాములు పుడతారు అన్నమాట, చాలా మంది. సో ఆ జాతి అంతా కూడా తల్లి శాపం ఉంటుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళందరినీ మధ్యలో గొడవ అవుతుంది. తర్వాత ఈయన అమృతం తీసుకొస్తాడు, తల్లికి తనకు దాస్య విమోచనం చేస్తాడు. ఈ కథ మనం ఇంతకుముందు తెలుసుకున్నదే కదా. అప్పుడు ఈ పాములకు తనకు శత్రుత్వం ఉంది చిన్నప్పటి నుంచి. అప్పుడు ఏం చేస్తారంటే మరి వాళ్ళు ఏం చేద్దాం ఇప్పుడు అంటే, లేదు, ఇప్పుడు ఇక్కడ మనకు శాల్మలి ద్వీపం అని ఉంది. మనకు రకరకాల ద్వీపాలు, శాల్మలి ద్వీపము, క్రౌంచ ద్వీపము, ఇవన్నీ ఉన్నాయి కదా. మనం చెప్పుకున్నది ప్లక్ష ద్వీపము, జంబూ ద్వీపము, ఇవన్నీ మనకు రకరకాల ద్వీపాలు, 7 ద్వీపాలు ఉన్నాయి కదా. అందులోపల ఈ శాల్మలి ద్వీపం ఏదైతే ఉందో శాల్మలి ద్వీపం లోపల ఒక చిన్న ఉపభాగం ఉందన్నమాట, ఒక చిన్న ఒక ఏరియా. ఆ ఏరియాని రమణక ప్రాంతం అని అంటారు. అక్కడ చెప్తాడు, అక్కడ మీరుంటే నేను ఇంకెప్పుడు మీ జోలికి రాను అని చెప్పేస్తాడు గరుత్మంతుడు. ఇది ఓల్డ్ అగ్రిమెంట్. ఇప్పుడు మనకి ఇది నారాయణీయంలో అవసరం లేదు, బట్ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. సరే, కమింగ్ బ్యాక్ టు మన కథ. ఈ కాళీయుడు ఎవరైతే ఉంటారో ఈ కాళీయుడు ఏం చేస్తాడు, ఈ నీళ్ళ లోపల ఉండిపోయి వచ్చేస్తాడు ఇక్కడ. ఎందుకు? అతనికి గరుత్మంతుడికి ఇంతకు ముందు ఒక కొట్లాట అయింది. ఆ కొట్లాట ఏంటంటే ఒకసారి ఎవరో గరుత్మంతుడి కోసం అని చెప్పేసి ఒక బలి అన్నం పెడతారన్నమాట. ఆ బలి అన్నం ఎవరు తినాలి? గరుత్మంతుడే తినాలి. కానీ కాళీయుడు ఏం చేస్తాడు, దొంగతనంగా వచ్చి తింటాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరు శత్రువులు అన్నమాట. వాడు వచ్చి ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఎదురు చూస్తుంటాడు కాళీయుడిని గరుత్మంతుడు. దాంతో కాళీయుడు భయపడి వచ్చి ఏం చేస్తాడు, ఈ మడుగులో దూరుతాడు. ఎందుకు ఈ మడుగులో దూరుతాడు? ఈ మడుగులో శాపం ఉంది గరుత్మంతుడికి శాపం ఉంది. ఎందుకు? అందులో ఉన్న చేపలు తిన్నాడు కాబట్టి సౌబరి మహర్షి చెప్పాడు, గరుత్మంతా నువ్వు గనక ఇందులోకి వచ్చి గనక మళ్ళీ ఒకసారి చేపలు తిన్నావా, మళ్ళీ ఇందులోకి వచ్చావంటే నువ్వు చనిపోతావు అంటాడు. దాంతో గరుత్మంతుడు రాడు. గరుత్మంతుడికి ఈ కాళీయుడికి కొట్లాటలు అయ్యాయి. కాళీయుడు ఏం చేశాడు, గరుత్మంతుడు రాడు కదా అని చెప్పేసి ఈ మడుగులో కూర్చున్నాడు అనమాట. మడుగులో కూర్చునేసరికి మరి పాము తన ఫ్యామిలీతో పాటు ఉన్నాడు. వాళ్ళు విషం చల్లుతూ ఉంటారు. విషం చల్లుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లన్నీ కాలిపోతాయి, నీళ్ళన్నీ విషంతో నిండిపోతాయి. అక్కడ ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి జంతువులన్నీ పాడైపోతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా జీవించలేవు. ఇలాగా అత్యంత దారుణంగా అవుతుంది అన్నమాట. సరే, ఓ రోజు ఏమవుతుందంటే ఆ ప్రాంతం అంతా కూడా ఇంకెవరు వెళ్లకుండా అయిపోతారు. సరే, ఓ రోజు ఏమవుతుందంటే శ్రీకృష్ణుడు అప్పుడు ఇంకా అక్కడికి ఆయనతో పాటు బలరాముడు ఉన్నాడు. వీళ్ళు గ్యాంగ్ అంతా కలిసి అక్కడికి వెళ్తారు అనమాట, గోవులు మేపడానికి ఆ ఏరియాలోకి. వెళ్ళగానే అది బాగా ఎండాకాలం అయ్యేసరికి ఏమైతుందంటే వాళ్ళు నీళ్లు తాగాలని చెప్పేసి వెళ్ళిపోయి గోపాల బాలుడు వీరందరూ కూడా ఆ విషపూరితమైనటువంటి జలాలు తాగేసి మరణిస్తారు. మరణించగానే ఈయన శ్రీకృష్ణుడు వస్తాడు, అందరూ పడిపోతారు. ఒక్కసారిగా జాలిపడి ఏం చేస్తాడు, జస్ట్ ఇట్లా తన కళ్ళని ఇలా పెట్టి ఇలా అంటాడు, అంతే. అనగానే అయిపోయింది. ఆ కృపతోటి మొత్తం అందరూ
బతుకుతారు. జస్ట్ ఇది ఇమాజిన్ చేసుకోండి. ఇంకా మనకు ఏ అవతారాల్లోనూ కూడా ఇటువంటివి ఇంత గొప్పగా చూపించలేదు. బతికించడం ఏంటి అసలు, డైరెక్ట్ గా ఇలా అని బతికించేసేసాడు, ఒక్క సెకండ్ లోపల బతికించగలిగాడు. అంటే ఎంత మహోన్నతమైనటువంటి అవతారము, అంటే మహిమలను ఇలా ఇలా చూపించేసేసాడు ఆయన. మహిమలు చూపించడానికి ఏ విధంగా కూడా వెనక వెళ్ళనటువంటి అవతారము. వాళ్ళందరూ కూడా ఎంత సంతోషపడిపోతారో, ఇక అసలు ఎలా ఉందని చెప్పేసి ఒకరినొకళ్ళు, అందులో కొత్త జన్మ కదా, వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ శరీరాలు చూసేసరికి ఎంత ఆనందం అనిపిస్తుంది. ఎక్కడిది శరీరంలో ఇంత ఎనర్జీ, ఎక్కడిది, ఏదో అమృతం తాగినట్టుగా ఉంది కదా అని చెప్పేసి చూసేసరికి అక్కడ శ్రీకృష్ణుడు నవ్వుతూ కనిపిస్తాడు. వాళ్ళందరికీ ఆయన దేవుడు అనే విషయము తెలిసినప్పటికీ కూడా దేవుడు అనే దానికంటే కూడా ఆత్మీయుడు అనేటటువంటి భావన ఎక్కువ. డైరెక్ట్ గా వెళ్ళిపోయి హగ్గి చేసేసుకుంటారు. హగ్గి చేసేసుకుని ఇంకా అలా ఆనందంగా ఉండిపోతారు. భగవంతుని అంత దగ్గర నుంచి ఒక రూపంలో చూడడము, ఆయన రూపాన్ని అనుభవించడము, ఇది కేవలము వారికి ఉన్నటువంటి అనుగ్రహము. వారు ఎన్నో కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి వారి అదృష్టము. ఎన్నో కోట్ల జన్మల నుంచి ఎదురు చూస్తున్నారు, ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మాకు మోక్షం వస్తుంది, ఎప్పుడెప్పుడు భగవంతుడు కటాక్షం వస్తుందని. భగవంతుడు కటాక్షం ఇంత ఇవ్వలేదు, ఆయన ఇంత ఇచ్చాడు. వారందరికీ మహోన్నతమైనటువంటి కటాక్షం వారందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఆవులు కూడా ఒక్కసారిగా చూస్తాయి, అవి అంబా అంబా అని చెప్పేసి. అక్కడి కన్నీళ్లు కూడా ఎలా ఉన్నాయట అంటే, నారాయణ భట్టాత్రి ఆయన చేసినటువంటి వర్ణన చాలా బాగుంటుంది. ఆ కన్నీరు కూడా అమృత వర్షంట, ఆనంద భాష్పాలు అమృత వర్షం కురుస్తున్నట్టుగా కురిసి అన్ని కూడా శ్రీకృష్ణుడి చుట్టూ చేరాయట. అంబా అని తల్లి, అది తల్లి అని చెప్పి శ్రీకృష్ణుడి చుట్టూ చేరాయట. ఇక వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు అనమాట. వాళ్ళ మాటలు అంతులేనటువంటివి. మా శరీరాలన్నీ పులకించిపోయాయి, మనస్సు ఎందుకింత ఆనందపడిపోతుంది, శరీరాలు ఎందుకింత సంతోషపడుతున్నాయి, అసలు విష ప్రభావం ఉంటే ఇలా సంభ్రమమా, కాదు కదా అని చెప్పేసి చాలా వాళ్ళందరూ కూడా ఇతన్ని చాలా మెచ్చుకుంటూ ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా నవ్వుకుంటాడు. ఓ మహానుభావ, మనుషులు ప్రాణాలు పోగొట్టుకున్నారు, అటువంటి వాళ్ళ ప్రాణాలే బతికించావు. ఆఫ్టర్ ఆల్ నా రోగం ఎంత, నా రోగాలు అన్ని, ఈ రోగం అని కాదు, నాలో ఉన్నటువంటి అన్ని రోగాలు తగ్గించు, నా రోగాలన్నీ పోగొట్టు. ఇప్పుడు ఇక్కడ నా రోగాలన్నీ పోగొట్టు అంటే నా శారీరక మానసిక రోగాలు పోగొట్టు అని, అంతేగాని నాకు వచ్చిన కుష్టి వ్యాధిని పోగొట్టు అని కాదు. ఒకటే గుర్తుంచుకోండి, భక్తి అనేటటువంటి దానికి భావన ముఖ్యం. హడావిడిగా కోరికలు చేస్తూ బండ పారాయణాలు చదవడం కాదు నారాయణీయం అంటే. ఒక భక్తుడు ఎంత ప్రార్థన చేశాడు, ఎంత కష్టపడ్డాడు. నారాయణీయం అనేది ఒక మిరకిల్, ఒక మిరకిల్ ఏమంటారు తెలుగు లోపల, ఒక అద్భుతం, ఒక అద్భుతం. ఇందులోపల భగవంతుడు చూపించిన శక్తిని చూడండి. ఒక భక్తుడి యొక్క అద్భుతం సార్, మిరాకిల్ అంటే అద్భుతం. ఆ భగవంతుడి పైన చూపించినటువంటి ఆ ఇది చూపించండి. వాళ్ళందరూ చూపించిన ప్రేమ గాని, భగవంతుడు వారి పైన చూపించినటువంటి ప్రేమ గాని, భగవంతుడి యొక్క అద్భుతాలు గాని, ఇవన్నీ ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటాయి. మరి అలా చూసుకున్నట్టయితే ఈ భక్తుడు అయినటువంటి నారాయణ భట్టాత్రి ఎలా రాయగలిగాడు? 28 ఛందో వృత్తాలలో, వృత్తాలు అంటే ఒక్కొక్క ఛందస్సులో అనేక వృత్తాలు ఉంటాయి లఘువుల గురువుల మార్పు వల్ల. ఆ వృత్తాలన్నీ ఎలా రాయగలిగాడు? ఇంత గొప్ప కావ్యాన్ని ఎలా రాయగలిగాడు అంటే కేవలం భక్తి అనేటటువంటి భావన వల్ల మాత్రమే రాయగలిగాడు ఆయన. సో ఆ విధంగా ఇంకా ఉన్న సమయంలో ఈయన ఎలా అయినా సరే నేను ఇక కాళీయ మర్దనం చేసి తీరవలసిందే. చూసేసరికి అక్కడ వృక్షాలన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి, ఆకులన్నీ కూడా కాలిపోయి ఉన్నాయి. విషవాయువుల తన ప్రభావంతో దగ్గర ఏ చెట్టు కూడా పనికిరాని చెట్టులాగా తయారైపోయింది అన్నమాట. కానీ మరి భగవంతుడి పాదాలు ఎటువంటివి? చాలా మృదువైనటువంటివి. ఆయన యొక్క కండు ఎలాంటివి? మనోహరమైనటువంటివి. ఆయన పాదాలు ఎలాంటివి? శుతిమెత్తనైనటువంటివి. ఆ శుతిమెత్తనైనటువంటి పాదాలతోని అక్కడ పైన ఒక కదంబ చెట్టు అంటారు, కడిమి చెట్టు అని కూడా అంటారు, ఆ చెట్టు పైకి ఎక్కేసి అప్పుడు పైనుంచి ఒక్కసారిగా అల్లకల్లోలంగా ఉన్నటువంటి ఆ మడుగులోకి అంత, అంటే ఎన్ని రకాల వర్ణనలు చేశారు చూడండి. ఈయన పాదాలు మృదువైనటువంటివి, తర్వాత వీటిలోంచి ఒక్కసారిగా వేగంగా నీళ్ళలోకి దూకడము, నీళ్ళంతా కూడా ప్రపంచమంతా కూడా భరించే వ్యక్తి యొక్క భారం ఎంత ఉంటుంది అనే విషయాన్ని మనం ఊహించుకోవాలి. ప్రపంచమంతా కూడా మోస్తున్నాడు, అలాంటిది ఆయన ఒక్కసారిగా మడుగులో గుదిపితే ఎలా ఉంటుంది అనేటటువంటి వర్ణన. అల్ల కల్లోలంగా అయిపోయింది అమ్మా. అది కూడా ఏంటి, ఆయన మెల్లగా ఇలా దూకలేదు, ఇట్లా స్పీడ్ గా ఒక్క జంప్ కొట్టేశాడు. దుక్కగానే అసలు ఆ వేగానికి ముల్లోకాల పరిపాలకుడు ఈయన. ఒక్కసారిగా ఆ బరువైన శరీరానికి ఆ నది లోపల ఒక్క చుక్క కూడా ఉండనట్టుగా అలా చెల్లా చెదురు అయిపోయింది. ఒక భయంకరమైనటువంటి శబ్దం వచ్చింది. ఒక మనిషి మామూలుగా దూకినప్పుడు ఏదైతే మనకు స్విమ్మింగ్ పూల్లలో అక్కడ ఇక్కడ దూకుతాం కదా, అలాంటి శబ్దం కాదు. చాలా దూరం వరకు కూడా ఆ శబ్దం వినిపించింది అనమాట. వినిపిస్తే అసలు కొన్ని వందల ధేనువులు, వందల బాణాలు కనుక ఎవరైనా వదిలేరా
అన్నటువంటి శబ్దం వినిపించింది అనమాట. వినిపించగానే ఒక్కసారి దూకడం వల్ల ఆ నీరంతా అటు ఇటు వెళ్ళిపోయింది. మొత్తం సుడు. హలో, ఏమైందండి? వినిపించట్లేదా? వినిపిస్తాం సార్, వినిపిస్తుంది. మరి ఎవరో అన్మ్యూట్ అయ్యారండి. సో ఆ విధంగా ఫుల్ గా సుడులు తిరుగుతూ ఉండిపోయాయి. ఉండిపోగానే అంతా అన్ని చోట్లకు నీళ్ళు వెళ్ళిపోయాయి. వెళ్ళిపోగానే ఒక్కసారిగా అప్పుడు ఆయన ఏం చేశాడు, వాటిపైన దూకాడు. దూకగానే లోపల నుంచి కాలేయుడు మహా కోపంతో బయటికి వచ్చాడు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆగ్రహం మనిషిని ఏ స్థాయికైనా దిగజారుస్తుంది. భగవంతుని గుర్తించలేకపోవడం అంటే ఏంటది? ఎదురుగా ఉన్న భగవంతుడు శత్రువు కూడా చూసి మురిసిపోవాలి. అలాంటిది కోపంతో బయటకు వచ్చాడు కాలేయుడు. రెచ్చిపోయాడు. విపరీతమైనటువంటి కోపంతో ఆలోచన రహితుడై ఏ తెలివితేటలు లేకుండా కోపంతో మెల్లగా బయటికి వచ్చి శ్రీకృష్ణుడికి దగ్గరగా వచ్చాడు. మరి ఏం జరిగింది వీరిద్దరి మధ్య? భగవంతుని కూడా గుర్తించినటువంటి మోహమా? భగవంతుడి యొక్క అమూల్యమైనటువంటి అవతారాన్ని గుర్తించని వాళ్ళు ఆ రోజుల్లో కూడా ఉన్నారు అని తెలుస్తుంది. కళ్ళ ముందు మనుషులందరినీ బతికించాడు, గోవర్ధన గిరిని లేపాడు, ఎంతో మంది రాక్షసులను చంపేశాడు. అయినా కూడా అనుమానం రాలేదా? సో బ్రహ్మదేవుడికి సరే మోహం పోయింది. మరి మనం అనొచ్చు, బ్రహ్మదేవుడికే మోహం ఉన్నప్పుడు మామూలు మనుషులకు మోహం ఉండదా అని. అదే జరుగుతుంది. కళ్ళ ఎదురుగా మనకు కనిపిస్తున్నప్పుడు ఏదైనా వస్తువు దాని విలువ మనకు తెలియదు. ఈ విషయాన్ని భగవంతుడు చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే అందరికీ ఫ్రీగా అవైలబుల్ ఉంటావో అప్పుడు మనుషులు నిన్ను పట్టించుకోరు. అదే జరిగింది శ్రీకృష్ణుడి విషయంలో కూడా. పట్టించుకున్న వాళ్ళు మహోన్నతులు అయిపోయారు. తెలుసుకున్న వాళ్ళందరూ కూడా మోక్షం అదే జన్మలో సాధించగలిగారు. కానీ విలువ తెలియని వాళ్ళు ఏం చేశారు? దూరంగా ఉన్నారు. వాళ్ళ విషయాలలో వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. కొంతమంది శత్రువులుగా కూడా మారారు. శత్రువులుగా మారిన తర్వాత కూడా మారిన వాళ్ళు కొంతమంది, మారని వాళ్ళు కొంతమంది. భగవంతుడు పూర్ణ స్వరూపుడై వచ్చాడు. అప్పటి వరకు వైకుంఠంలో ఉన్నటువంటి భగవంతుడు ఇప్పుడు వైకుంఠంలో లేడు, భూమి మీదకి డైరెక్ట్ గా దిగేసి వచ్చాడు. ఏ రూపమైతే భగవంతుడికి లేదో ఆ రూపాన్ని వేసుకుని వచ్చాడు. అప్పటి వరకు కూడా అపరిచ్ఛిన్నంగా ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి భగవంతుడు ఇప్పుడు పరిచ్ఛిన్నంగా కనిపిస్తున్నాడు అందరి లోపల. ఇక్కడున్నాడు దేవుడు, ఇక్కడున్నాడు దేవుడు, ఇక్కడున్నాడు దేవుడు, ఇక్కడున్నాడు దేవుడు, ఇక్కడున్నాడు దేవుడు. ఇదిగో ఈయన శ్రీకృష్ణుడు అని ఒక సెపరేట్ రూపం చెప్పగలుగుతున్నాం. శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు? ఇగో ఇక్కడున్నాడు. మరి అలా ఉంటాడా? దేవుడు ఉండడు. మనం మొన్ననే తెలుసుకున్నాం ఇదం అయం ఇదం తత్ అన్నటువంటి విషయాన్ని. ఇదం ఇక్కడున్నది, తత్ అంటే ఎక్కడుందో చెప్పలేం, అక్కడ ఉంది తత్. పరబ్రహ్మ రూపాన్ని మనం భగవద్గీతలో తెలుసుకున్నప్పుడు అటువంటి తత్ అనేది ఇప్పుడు నీ దగ్గరే కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా ఆయనని గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నాము. అహంకారం అనేటువంటిది వచ్చినప్పుడు ఇది తప్పదేమో ఒకసారి మనం ఆలోచించాలి. ఎలాంటి వాడు? ఆ కాళీయుడు కూడా మామూలు వాడు కాదు, వేలాది తలలున్నటువంటి వాడు. ఎట్లా ఉందిట అంటే ఆయన వర్ణన గమ్మత్తుగా ఉంటుంది. అంజనాద్రి పర్వతం పైన వేలాది శిఖరాలు కనిపిస్తున్నాయిట, మౌంటైన్ పీక్స్. ఆ పీక్స్ ఎన్ని ఉన్నాయిట అంటే అన్ని వేల కొద్ది శిఖరాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నట్ట. ఒక పెద్ద పర్వతం లాగా ఉన్నట్ట, వాడికి అనేక తలలు. శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారిగా వాళ్ళ తలల పైకి దూకాడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత ఏం జరిగింది? శ్రీకృష్ణుడు అతని యొక్క గర్భభంగం ఎలా చేశాడు, తర్వాత జరిగినటువంటి కథనంతా కూడా వచ్చే శనివారం నాడు తెలుసుకుందాం. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా. జై శ్రీకృష్ణ. మధ్య మధ్యలో టెలిగ్రామ్ సతాయించినప్పటికీ కూడా కొంత భాగాన్ని మనము చెప్పుకోగలిగాము. సో చాలా సంతోషం. ఇది మహోన్నతమైనటువంటిది. ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా ఇది ఇంకా వినాలనిపిస్తుంది. ఇది మనం ఎన్నిసార్లు చెప్తున్నామో ఇవన్నీ కూడాను, అయినప్పటికీ కూడా ఇంకా కూడా చెప్పుకునే అవకాశం ఉన్నటువంటిది ఇది. జై శ్రీకృష్ణ. కృష్ణ భగవానుడు ముందు వచ్చి కూర్చున్నంత ఆనందంగా ఉంది సార్. చాలా బాగా చెప్పారు. మిగతావన్నీ కూడా మళ్ళీ మనం వచ్చే వారం తెలుసుకున్నాము. ఇవాళ ప్రారంభించుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పటికే మనం 2 వారాలుగా మనము 2 వారాలు కాదు, మనం తిరుప్పావి చెప్పుకుంటున్నప్పటి నుంచి మళ్ళీ దీన్ని ఆపుకున్నాము అలాగా. సో ఇప్పటి వరకు మనము 63 దశకాలు పూర్తి చేసుకున్నాము మనము ఇది పారాయణం లోపల. వాటన్నిటి అర్థము చెప్పాలి కాబట్టి ఇప్పుడు మనం సుమారుగా 54-55 దశకాల వరకు వచ్చాము. మిగతా దశకాలని వచ్చే వారం పూర్తి చేసుకున్నట్లయితే మళ్ళీ మనం ఒక 2-3 వారాలు బ్రేక్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. జై శ్రీకృష్ణ. చెప్పండి.
ఆ, ఇందాక మన్ను తిన్న విషయం మన ఘంటసాల గారు పాడింది మంచి కీర్తన ఉంది కదా సార్, పాట మంచి పాట ఉంది. ఏం అది పాట అండి? తీసుకుంటే బాగుంది. అది జయకృష్ణ ముకుంద మురారి, నా గొంతు బాలేదు సార్, సారీ. జయ ఓకే. గోవింద బృంద విహారి బ్రహ్మాండం అంజలి రామారావు. ఎంత అవును. బాగుంటుందో ఆ నేను పాట. భాగవతం చదువుతాను, దానిలో వచ్చింది సార్ ఈ రోజు. ఆ, డెఫినెట్గా వచ్చింది ఈ రోజు. స్వరూపం చూపించేస్తారు ఆ పాటలో ఆయన, అంత మంచి పాట, చాలా మంచిది. అది ప్రస్తావించుతారు అనుకున్నా నేను, జస్ట్ చెప్దామని సార్. జై శ్రీకృష్ణ, చాలా బాగుంది సార్ ఇవాళ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఓకే, వండర్ఫుల్. సో చక్కగా ఇదే అనుభవాన్ని కాసేపు అలా స్ప్రెడ్ చేసుకుంటూ, కాసేపు అలా పడుకున్నట్టుగాను ధ్యానంలోను చెప్పిన కథనే అలా ఊహించుకుంటూ ధ్యానంలో అలా కళ్ళు మూసుకోండి. శ్రీకృష్ణుడి యొక్క జననము, శ్రీకృష్ణుడు చేస్తున్నటువంటి అల్లరి పనులు, తర్వాత శ్రీకృష్ణుడు వాళ్ళ అమ్మకు చూపించినటువంటి ఆ ఆ విశ్వరూపము, ఆ తర్వాత ఆయనని రోగలికి కట్టేసినటువంటిది, తర్వాత ఆయన రాక్షసులను సంహరించినటువంటిది, తర్వాత అఘాసుర వధ, అక్కడ ఉన్నటువంటి యమునా నదిని, అక్కడ ఉన్నటువంటి గోకులంలో ఉన్నటువంటి వారిని, ఇవన్నీ అలా తలుచుకుంటూ 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 చక్కగా ఒక అరగంట సేపు అలా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. మిగిలినవన్నీ కూడా వచ్చే వారం తెలుసుకుందాం. ఈ రోజు రాత్రి ఎప్పట్లాగే యక్ష ప్రశ్నలు, ఈ రోజు ఎప్పటికంటే కూడా గొప్పది యక్ష ప్రశ్న ఇది ఉంటాయి. ఒక 4 ప్రశ్నలు మనకు బాగా తెలిసినటువంటివి, బాగా అర్థం చేసుకోగలిగినటువంటివి. ఉదాహరణకు ఒక చిన్న మాట చెప్తాను. కళ్ళు తెరిచి నిద్రించేది ఏంటి అంటే చేప. ఏంటి కళ్ళు తెరిచి నిద్రించేది చేప అంటే ఏమిటి, మనకేమొచ్చింది దాని నుంచి? అలాంటిది ఇవాళ రాత్రి తెలుసుకుంటాం. అలాంటివి 4 ప్రశ్నలు ఉంటాయి. వీలైతే ఇంకో 2 ప్రశ్నలు కూడా తెలుసుకుందాం. కనీసం 4 నుంచి 6 ప్రశ్నలు తెలుసుకుంటాం ఇవాళ రాత్రి. ఏమిటి దాని అర్థం ఏంటి, వాటి యొక్క అసలు తాత్విక విషయం ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఈ రోజు రాత్రి తెలుసుకుంటాం. అందరము కూడా ఈ రోజు రాత్రి మళ్ళీ యక్ష ప్రశ్నల సమయానికి కలుస్తాము. అంతవరకు కూడా ఇదే అనుభవంలో అందరూ ఉంటారని ఆశిస్తూ ఈ రోజు ఇప్పటి ప్రవచనాన్ని ముగించుకుంటున్నాము. పునర్దర్శనం రాత్రి 9 గంటలకు సంపూర్ణ మహాభారతం గ్రూప్ లో యక్ష ప్రశ్నలు. అంతవరకు కూడా అందరికీ శుభముగా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ.